నాగ చైతన్య సినీ నటి సమంత అసలు ఎందుకు విడిపోయారు, ఏమైంది, వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణాలేంటి అన్న వార్తలు మొన్నటి వరకు ఓ ప్రశ్నల్లానే మిగిలాయి. తాజాగా ఈ విషయంపై శామ్ క్లారిటీ ఇచ్చారు. తన తప్పేం లేదని, తన సైడ్ నుంచి 100% ఇచ్చినా వర్కౌట్ కాలేదని తేల్చి చెప్పారు. మొదటిసారి తన విడాకులపై శామ్ స్పందించడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుణశేఖర్ దర్శకంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ మూవీ టీం ప్రారంభించింది. అందులో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మొదటిసారి తన వైవాహిక జీవితం గురించి పెదవి విప్పారు. తన వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీతో ఉన్నానని, తన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు, చిన్న పొరపాటు కూడా లేదని సమంత స్పష్టం చేశారు. ఆ బంధం వర్క్ కాలేదన్నారు. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే తనకు అల్లు పుష్ప సినిమాలో ఊ అంటావా పాట ఆఫర్ వచ్చిందన్న సమంత మొదట తాను సుకుమార్ కి నో అనే చెప్పానని, కానీ ఆ తర్వాత ఆలోచించి ఓకే చెప్పానన్నారు. అయినా నేను తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో ఉండాలి, అందుకే ఆ పాట చేశానని సామ్ తేల్చి చెప్పేశారు. ఊ అంటావా పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లు తనకు ఫోన్లు చేసి తిట్టారన్నారు. నువ్వు ఇంట్లో కూర్చో చాలు, విడిపోయిన వెంటనే నువ్వు ఇలా ఐటమ్ సాంగ్స్ చేస్తే అస్సలు బాగోదంటూ ఉచిత సలహాలు ఇచ్చారని చెప్పారు. తమ వైవాహిక బంధంలో 100% నిజాయితీ ఉన్నానన్న శామ్ తానేదో నేరం చేసినా ఉన్నదానిలాగా ఎందుకు దాక్కోవాలి అని ప్రశ్నించారు. అందుకే ఆ పాట చేశానని వివరించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, టాలీవుడ్ హీరో నాగ చైతన్య నటి సమంత అసలు ఎందుకు విడిపోయారు, వారిద్దరికి ఏమైంది అనే ప్రశ్నలకు శామ్ ఈ రోజు ఒక చిన్న క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శాకుంతలం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి సమంత డైవర్స్ ఇష్యూ ఇప్పుడు మరి మరొక తెరపైకి వచ్చింది. అయితే ముఖ్యంగా డైవర్స్ ఇష్యూ కూడా 2 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా ఒక వీడియో లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు, అనేక మంది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇప్పుడు మీడియా ప్రమోషన్ కూడా శాకుంతలం సినిమాలో తను మెయిన్ లీడ్ చేస్తుంది, టైటిల్ రోల్ పోషిస్తుంది. దాంట్లో ప్రమోషన్ లో భాగంగా అనేక మంది మీడియా ముందు కానీ మీడియా తర్వాత అందరూ కూడా మాట్లాడాలి. పలు సందర్భాల్లో కూడా ఈ డైవర్స్ గురించి కానీ, తన హెల్త్ గురించి కానీ అడుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు తను ఎప్పుడు సైలెంట్ గా ఉన్నటువంటి సంబంధం ఒక్కసారిగా తను ఈ డైవర్స్ సంబంధించి నేను కేవలం డైవర్స్ ఈ ఐటమ్ సాంగ్ వల్లనే డైవర్స్ అయ్యింది, పుష్పాలో చేసినటువంటి సాంగే ఈ డైవర్స్ కారణం అని చెప్పేసి వార్తల పట్ల ఆమె తీవ్రంగా ఖండించి వేసింది. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులు, మిగతా అందరూ కూడా ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఐటమ్ సాంగ్ చేసామని చాలా మంది పెంచారు. అయినా కూడా ఇది కేవలం ఇది డైవర్స్ తర్వాతనే సాంగ్ చేశానని చెప్పేసి ఒక క్లారిటీ. గతంలో కూడా సుకుమార్ అడగడం ఈ ఐటమ్ సాంగ్ గురించి అడిగిన బలం, ఎందుకంటే రంగస్థానంలో ఆమె రామ్ చరణ్ పక్కన నటించింది. అక్కడ తర్వాత వాళ్ళ రిలీజ్ పట్ల ఆమె పర్ఫార్మెన్స్ బట్టి ఈ పుష్ప కూడా అయినట్టు. అయితే ఆ పుష్పాలు అడిగిన సాంగ్ కి ఇప్పుడు నో చెప్పినప్పటికీ డైవర్స్ రాగానే ఎందుకు నేను తప్పు పని చేయనప్పుడు ఎందుకు భయపడాలి, నేను అందుకే చేశాను, తప్పు చేసే వాళ్ళు పడాలి, నేను తప్పు చేయలేదు, 100కి 200% తప్పు చేయలేదు, అందుకే నేను ఐటమ్ సాంగ్ చేశాను. ఐటమ్ సాంగ్ చేసిన వల్ల నేను ఏదో తప్పు చేసినట్టు భావించడం సరైన పద్ధతి కాదని సోషల్ మీడియా కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇటువంటి విషయాల పట్ల తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఏం తప్పు చేయలేదు, నా డైవర్స్ అన్నది కాదు, కానీ నా ఫ్రెండ్స్ కానీ నా కుటుంబ సభ్యులు ఉచిత సలహా ఇచ్చారు, ఇలా చేయడం నన్ను బాధిస్తుందని, నేను నిమ్మటికి ఏ తప్పు చేయలేదని చెప్పేసి అంటున్నారు. ఒకసారిగా సోషల్ మీడియా అంటే ఎప్పుడు కూడా సమంత మ్యాటర్ వచ్చినప్పటికీ, పెళ్లి మ్యాటర్ వచ్చిన తర్వాత నాగ చైతన్య సంబంధించిన ఇష్యూ ఏది వచ్చినప్పుడు కూడా వారి యొక్క పెళ్లి మీరు మాత్రం వాళ్ళ డైవర్స్ సంబంధించిన ఇష్యూ మాత్రం ఎప్పటి తెరపైకి వస్తుంది. దానికి ఉండి వెయిట్ చేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా తను నిజంగా, ఎందుకంటే గత ఇంటర్వ్యూలో చూస్తున్నాము, తాను శాకుంతలం ఇంటర్వ్యూలో ప్రమోషన్ లో కావచ్చు, వాటిలో కావచ్చు, తను ఏడుస్తూ
గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కూడా అనేక సందర్భాల్లో ఎమోషన్ అనే సంగతి చూసాము. నాకు సంబంధించిన హెల్త్ విషయంలో కూడా ఎమోషనల్ చూసాం. కానీ ఒక్కసారిగా అందరికీ క్లారిటీ ఇచ్చింది. తన విడాకులకు కారణం ఈ యొక్క ఐటమ్స్ కాదు. నేను ఏ తప్పు చేయలేదు, నేను చేయలేను కూడా చేయను. నేను ఒక క్లారిటీగా ఉన్నాను. నా లైఫ్ పట్ల నేను సంసిద్ధంగా ఉండాలనుకుంటాను. కానీ ఉచిత సలహాలు ఇస్తూ ఇప్పటికి కూడా నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఇంకా పొరపడుతున్నారు. ఈ సొసైటీ ముందుకెళ్తున్నా కూడా ఈ సొసైటీలో ఇంకా ఇటువంటి భావన ఉండడం అనేది తప్పుగా బాధపడుతున్న అనేక సందర్భాల్లో ఎమోషనల్ గా మీడియా ముందు చెప్పడం జరిగింది. శిరీష, థ్యాంక్ యూ అశోక్.